హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి శతక సుధ లెసన్ చూద్దామండి. నైతిక విలువలు శతకం అండి. శతకం అంటే 100 పద్యాలు గలదని అర్థం. వీటికి మకుటం ఉంటుంది. సుమతి శతకం బద్దెన. కంద పద్యాలలో ప్రాముఖ్యత ఉన్న ఉన్నది బద్దెన అండి. అంటే కంద అన్న బద్దెన అని అర్థం అన్నట్టు. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. శ్రీకాళహస్తీశ్వర రా ఉంది కాబట్టి దూర్జటి 16. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. ఓకేనండి, అష్టదిగ్గజ కవుల్లో ఒకడు దూర్జటి. హస్తి మహత్యము అనే ప్రబంధం రాశాడు. ఓకేనండి, ఇదేంటి ప్రబంధం. శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని అతులిత మాధురి మహిమ అన్నాడు. కుమారి శతకం. కుమారి కాబట్టి పక్కి వెంకట నరసింహ కవి, 17వ శతాబ్దం. తెలుగు శతకాల్లో సుప్రసిద్ధుడు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి రాశాడు, 18వ శతాబ్దం. సంస్కృతంలో భర్తృహరి సుభాషిత త్రిశతిని రాస్తే దాన్ని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి అనువదించాడు. ఏనుగు లక్ష్మణ కవి పెద్దాపురంలోని పెద్దాడ గ్రామవాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం అనే రచనలు రాశారు. ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ప్రభుతనయ శతకం. కౌకుంట్ల నారాయణరావు, రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామం. గాంధీ తాత శతకం. శిరసిన మహల్ కృష్ణమాచార్యుడు, 1905-1992. నిజామాబాద్ జిల్లా మోర్తాడులో జననం, కొరుట్లలో నివాసం. శత అవధానిగా పేరు. తాత కాబట్టి శతావధానిగా పేరు. కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం రచనలు చేశారు. ఈయన తాతనే కానీ కళాశాల, రామానుజ, చిత్ర ప్రబంధం ఈ రచనలన్నీ రిలేటెడ్గా చేశారని గుర్తుంచుకోండి. రత్నమాల ఖండకావ్యాన్ని రాశాడు. రత్నమాల ఖండకావ్యాన్ని రాశాడు. బిరుదు అభినవ కాళిదాసు. భరతసింహ శతకం. సూరోజు బాల నరసింహాచారి, నల్గొండ చినకాపరి గ్రామం. సహజ కవిగా కూడా సుప్రసిద్ధుడు. కవికేతనం. మహేశ్వర శతకం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రాశారు. అదేవిధంగా బాల నృసింహ శతకం, భగవద్గీత, కందామృతం. ఇప్పుడు భరత సింహ వచ్చిండు కాబట్టి మహేశ్వరుడు వీరభద్రస్వామి వచ్చాడని గుర్తుంచుకోండి. తర్వాత కవికేతనం కంపల్సరీ. బాల నృసింహ, భగవద్గీత ఇవి బాతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రచనలన్నీ చేశారు భరత సింహ. సూరోజు బాల నరసింహాచారి. నెక్స్ట్ భవ్య చరిత శతకం. డాక్టర్ టివి నారాయణ. జననము 1925. విద్యావేత్త, ఆధునిక దార్శనికుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్గా కూడా పనిచేశారు. ఈయన రచనలు జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకము, ఆత్మదర్శన కవితా సంపుటాలు, అమర వాక్సుధా స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాసాలు రాశాడు. ఓకేనండి. ఆత్మదర్శనం కవిత యొక్క ఆత్మ, అమరవాక్సుధ స్రవంతి అనే ఉపనిషత్తు, జీవనవేదం, హర్షపుత్ర, భవ్య చరితం అనేవి రచనలు రాశారు. అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. ఆహా, అట్లని, శబాష్, అవసరం, అమ్మో, అయితే. ఓకేనండి.